అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ. ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం రోజా అడ్డ నగరి గడ్డ అని మీకు చెప్పడం జరిగింది. రోజా ఈరోజు నగరిలో తుక్కుగా ఓడిపోవడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే గతంలో రోజా ఏం మాట్లాడిందో ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు దాటనియ్యను అని మాట్లాడింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్లో అంతమంది ఎంపీల ముందు ప్రధానమంత్రి మోడీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడంటే మన నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్రప్రదేశ్లో తుఫాను అని పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ విధంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి స్థాయి, పవన్ కళ్యాణ్ గారి మర్యాద, పవన్ కళ్యాణ్ గారిని అక్కడ కూర్చోబెట్టింది. అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి, అది పవన్ కళ్యాణ్ గారి పవర్. మేము అదే ఒకటే చెప్తాం, పవన్ కళ్యాణ్ అంటే బ్రాండ్ అని అందుకే అంటాం. అర్థమైందా? రోజా ఒకటే చెప్తున్నా, రోజా పిల్లి పిత్రే అన్నావు, ఈకలు వీకలే అన్నావు, నగరిలో ఉన్నటువంటి మొత్తం భూములను అన్నింటినీ కబ్జా పెట్టినావు, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినావు, కార్లు కొన్నావు, విచ్చల విడిగా నగరిలో ఉన్న ప్రజలతోని వాళ్ళని ఇబ్బంది గురి చేసి ప్రజలతోని చెలగాటలాడినావు. నీ బతుకుకి ఈరోజు చూసుకుంటే ఎలక్షన్ కౌంటింగ్ రోజు 5వ రౌండ్కి బయటికి వెళ్ళిపోయాను, తలకాయ కిందేసుకొని ఇట్లా. అది నీ స్థాయి. నీ బతుకు ఇప్పటికైనా మారు, డిస్కోరాని. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడితే నీకు మర్యాద ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి ఆ రోజు అనేది. నీ బతుకు నన్ను బ్లూ ఫిల్మ్స్ అన్నారు, నాకు యాసిడ్లు తెస్తా అన్నారు, ఓహో అని అన్నావు కదా. నిన్నంటే ఒకలాగా, నువ్వు వేరేలను ఎన్ని మాటలైనా అనొచ్చు, కానీ నేను అనే వరకు ఓహో. ఈ బతుకు ఇప్పటికన్నా మారు, సిగ్గు శరం తెచ్చుకొని. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. అసెంబ్లీ గేట్ ముందు పల్లీలు అమ్ముకుంటా బతుకు. నీ స్థాయి ఆడికి సరిపోతుంది. నువ్వు గతంలో ఏమేమి మాట్లాడినావో ఆ మాటలకి నీ చెంప చెల్లుమనే విధంగా నీకు నీ నగరి ప్రజలే చెప్తారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెంప చెల్లుమనే సమాధానం నీకు ఇస్తారు. రోడ్ల మీద వచ్చి తిరుగును. దమ్ము సిద్ధం అని వేసుకురు కదా మీ ఫ్లెక్సీలు. ఏమైంది సిద్ధం? తుక్కు ఓడిపోయినావు నగరిలా. నీ బతుకు నీది ఒక బతికేనా? ఆలోచించుకో ఒకసారి, ఆత్మవిమర్శన చేసుకో. ఏ స్థాయి వాళ్ళతో ఏం మాట్లాడినా నేను మైకు ముందు, జగన్మోహన్ రెడ్డి గారు నమిలి పడేసిన బొక్కలు నములుకుంటూ ఏం మాట్లాడినా అని ఒకసారి నీ గతం చూసుకో. నీ బతుకు డిస్కోరాని కాదు, ఏడ పనికి రాకుండా అయిపోయినావు. నగరి ప్రజలు ఆ విధంగా నీకు బుద్ధి చెప్పిర్రు. రోడ్ల మీదకి వచ్చి నువ్వు మళ్ళీ మాట్లాడితే చెప్పుల దండ వేస్తారు నీకు. రోజా గుర్తుపెట్టుకో, తస్మత్ జాగ్రత్త.